నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. కానీ ఇందాక మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ తోటి మ్యాడీ తోటి పోల్చడం. ఎస్, ఇప్పటికి మాధవ్ అని అనగానే ఐ వెంట్ ఫర్ సఖీ మూవీ అనమాట. ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. ఇన్ ద సేమ్ వే ఆయన క్లీన్ షేవ్ చేస్తే చాలా మంది ఇష్టపడతారు. మీరు కూడా క్లీన్ షేవ్ చేస్తే ఇంకా యంగ్గా అయిపోతారు అనమాట. అంటే లైక్ ఈ కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు హౌ యూ టేక్. కొంతమంది చాలా మంది యాక్సెప్ట్ చేయరు, మీరు అలా ఉంటారు, వీరిలా ఉంటారు, వీళ్ళ కనిపిస్తారు అని. అంటే వెరీ గుడ్, వెరీ పాజిటివ్గా తీసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళ ఎనర్జీస్తో మనం పోల్చుతున్నప్పుడు యూ షుడ్ బి హ్యాపీ, యూ షుడ్ ఫీల్ హ్యాపీ. అంటే వాళ్ళు రిలేట్ అవుతున్నారు, వాళ్ళ పలానా వాళ్ళు రిలేట్ అవుతున్నారు. అండ్ మన స్కిల్ సెట్ బేస్ చేసుకుని, మన ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని మనది ఒక సపరేట్ ట్రాక్ జనరేట్ అవుతుంది. బట్ ఇట్స్ ఎ ప్రాసెస్. అయ్యేటప్పుడు మేబీ ఇవన్నీ అప్పుడప్పుడు వెళ్ళిపోతాము. కానీ లైక్ యాక్టింగ్ అన్నది ప్యూరెస్ట్గా ఎక్కడైనా నేర్చుకోవడం జరిగిందా, లేదంటే మిమ్మల్ని మీరే ఒకదాని తర్వాత ఇంప్రూవైజ్ చేసుకున్నారా? సపరేట్గా ఏమి నేను నేర్చుకోలేదండి. ఓకే, నేను చేసే తప్పులు ఒకసారి చూసుకోవడం, రివ్యూ చేసుకోవడం, సెల్ఫ్ రివ్యూ చేసుకోవడం. ఓకే, ఇది కాదు, ఈసారి ఇలా చేయాలి అని అలా చేసుకుంటూ వస్తున్నాను. మొన్న లాస్ట్ బ్రో తర్వాత ఐ థాట్, ఎప్పుడు చాలా మంది థియేటర్ అంటుంటారు కదా, అసలు వాట్ ఈస్ దిస్ ట్రెడిషనల్ లెర్నింగ్ అంటారు కదా అన్నట్టు మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ అవ్వలేదు కదా, లెట్స్ ట్రై చేద్దామని ఆదిశక్తి పాండిచ్చేరిలో ఆదిశక్తి 10 days వర్క్షాప్ జరుగుతుంటుంది. ఓకే, సోప్ అని. సో ఆ వర్క్షాప్కి అప్లై చేసి వెళ్ళానమాట. 10 days వెళ్ళా. ఇట్ వాజ్ వెరీ గుడ్. అంటే ఓకే, ఎనీ యాక్టింగ్ టెక్నిక్ పర్సనల్గా నేను అది అర్థం చేసుకుని నేను ఒక రకమైన టెక్నిక్ నేను జనరేట్ చేసుకోవాలి, మీరైతే మీరు ఒక రకంగా జనరేట్ చేయాలి. ఓకే, అది నా ఫీలింగ్. ఓకే, ఆదిశక్తి వాజ్ వర్కౌట్ అయింది బాగా. బ్రెత్ అండ్ మోషన్, బ్రెత్ అండ్ బీట్ అని చెప్పి వాళ్ళు ఆ టెక్నిక్ మీద ఒక 10 days వర్క్షాప్ రన్ చేస్తారు. ఐ థింక్ అది కూడా బాగానే హెల్ప్ అయింది. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. యాక్టర్కి ఎప్పుడు కొత్త నేర్చుకోవడం అన్నది ఇట్స్ అ ప్రాసెస్. ఇట్ విల్ కీప్ యూ. ఇప్పుడు యాక్టర్ అయిపోయారు, ఓకే, మీకు బట్ స్టిల్ మీరు ముందు అనుకున్నారు కదా డైరెక్షన్ సైడ్ వెళ్దామని. ఇప్పుడు ఎవరినైనా డైరెక్ట్ చెయ్యాలి అంటే, ఇప్పుడు ఐ థింక్ ఇప్పటికి మీ సర్కిల్ కూడా పెరిగి ఉండొచ్చు. సో డైరెక్షన్ చెయ్యాలి ఇలా అని సొంతంగా ఏమైనా కథలు రాసుకోవడం, వీళ్ళకి చెప్దాము అన్న థాట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే కంప్లీట్లీ యూఆర్ ఇంటూ అది వదిలేసి యాక్టింగ్లోనే చాలా కూల్గా ఉంది కదా అనుకుంటున్నారా? అలా సపరేట్ థాట్స్ ఎప్పుడైతే నేను యాక్టింగ్లోకి జంప్ చేశాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్నే ఫోకస్ చేసుకుంటున్నాను. ఓకే, బట్ ఎప్పుడైనా ఐడియాస్ వచ్చాయి కదా, గూగుల్ డాక్యుమెంట్స్లో అవి పెట్టేసుకుంటా. కాదు, మీకు ఒక ఛానల్ ఉంది అని విన్నాను, ఇస్ ఇట్ ట్రూ? యూట్యూబ్ ఛానల్ అండి. జస్ట్ ఉందా? యు ఆర్ రన్నింగ్ దట్ ఆర్? నేను యాక్టివ్గా ఏమి ఉండను, బట్ పార్ట్నర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఫ్యామిలీ చూసుకుంటూ ఉంటారు. ఓకే, అది ఇందాక అంటూ నేను నా స్లాంగ్ మార్చుకున్నాను, మాటలు మార్చుకున్నాను, భాష మార్చుకున్నాను అన్నారు. ప్రాపర్ ఎక్కడ మంది పుట్టింది ద్రాక్షారం, నాన్నగారిది ద్రాక్షారం. నేను తెలిసింది కాకినాడలో. అక్కడి నుంచి చిత్తూరు, విజయవాడ, ఇలా చాలా ఉన్నాయి. స్కూలింగ్ అంతా చిత్తూరు, విజయవాడలో కాలేజ్ అంతా విజయవాడ అంతే. అండ్ బై ప్రొఫెషన్ ఇక్కడ హైదరాబాద్. భాష మార్చుకోవడానికి ఇప్పుడు మేము కూడా మరి భాష అంటే మార్చుకోవడం అంటే బేసిక్గా యాక్సెంట్ కూడా కాదండి. యాక్సెంట్ సినిమాకి దాన్ని బేస్ చేసుకుని, స్క్రిప్ట్ బేస్ చేసుకుని మార్చుకుంటా. జనరల్గా నేను చాలా స్పీడ్గా మాట్లాడేస్తాను. ఓకే, హోల్డ్ చేయడం కానీ ఇలా ఉండదు. మామూలుగా చాలా స్పీడ్గా మాట్లాడి ఎనర్జీ త్రో చేసి వెళ్ళిపోతుంటా. ఓకే, కాన్షియస్గా అది నెమ్మదిగా మార్చుకుంటూ కొద్దిగా స్లో డౌన్ అవ్వద్దు. థింక్ అండ్ టాక్. మనం చెప్పిన మాట మనకి వినిపించాలి, పక్క వాళ్ళకి వినిపించాలి. ఇటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి కదా. కానీ మీరు ఈ మధ్యకాలంలో నేను మహా అయితే ఒక 4 సార్లు కలిసి ఉంటాను ప్రెస్ మీట్లో. మీరు అన్న తుత్తర అయితే కనపడలేదు నాకు ఎక్కడ. వెన్ ఐ స్టార్టెడ్ చదివయ్యే టైంకి అసలు నోరు తెరిస్తేలా ఉంటుంది. అప్పుడు దాకా సైలెంట్గా ఉన్న వాళ్ళు మాట్లాడడం మొదలెడితే ఎలా ఉంటుంది? ఇట్ లైక్ దెర్ వోంట్ బి ఎనీ ఫ్లో. అది నెమ్మదిగా నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ. సూపర్. కాదు, మీరు గేమ్స్ ఇవన్నీ కూడా ఏమన్నా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారా? లైక్ గేమ్స్ ఇన్ సెన్స్ అంటే కాలేజ్ టైంలో క్రికెట్ ఆడేవాడిని అండి. అండ్ ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడతాను. ఇండస్ట్రీ ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడతా. అదర్ దెన్ దట్ ఐ యూస్ టు యాక్టివ్గానే ఇప్పుడు కాలేజ్ స్కూల్లో కూడా యాక్టివ్గానే ఏదో ఒకటి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను ఫిజికల్ యాక్టివిటీస్లో. లైక్ ఎన్సీసీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇలాగా. అండ్ సపరేట్గా నేషనల్స్ ఆడేయడం అటువంటి ఏం లేవు. అవునా? కంగ్రాచులేషన్స్ Volga Video for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.